విశాఖ కూటమిలో కుంపటి మొదలైందంటే ఈ వ్యవహారం కాస్త నిజమే అన్నట్లు అద్దం పడుతుందట. బీజేపీ విష్ణు వర్సెస్ టీడీపీ గంట వ్యవహారం ఆరు బయట రచ్చగా మారి రాస్తాలో నిలదీత వరకు పాకిందట. అసలు విషయం ఏంటంటే విశాఖలో కూటమి ఎమ్మెల్యేలు ఇద్దరు ఫిలిం క్లబ్ లీజుల వ్యవహారంలో వాగ్వివాదానికి దిగారు. ఓ కార్యక్రమానికి హాజరైన గంటా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవల విష్ణుకుమార్ రాజు ఫిలిం క్లబ్ విషయంలో కలెక్టర్కు చేసిన ఫిర్యాదు గురించి మాట్లాడారు. ఈ ఫిలిం క్లబ్ భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. పైగా ఫిలిం క్లబ్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కబ్జా చేశారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ వైసీపీ నేతలతో రాజీనామాలు చేయించారు. అయితే ఇప్పుడు ఆ క్లబ్కు సంబంధించి ఉన్న భూమి, భవనాల లీజుల విషయంలో అనేక వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై తనకేమీ సంబంధం లేకపోయినా విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకున్నారు. దీంతో గంటా శ్రీనివాసరావుకు కోపం వచ్చింది. ఫిలిం క్లబ్ లీజుల విషయంలో గంటాతో పాటు మరికొంతమంది మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ సమయంలో విష్ణుకుమార్ రాజు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం యాదృచ్ఛికం కాదని చెప్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఆగ్రహాన్ని విష్ణుకుమార్ రాజు చల్లార్చే ప్రయత్నం చేశారు. కానీ గంటా ససేమిరా అనడంతో చివరికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు చెప్పడం ఏమిటని గంటా ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఫిలిం క్లబ్ల వివాదం కూటమి ఎమ్మెల్యేల మధ్య పెరుగుతుందా లేక సర్దుబాటు చేసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. కలెక్టర్ కాదు, ఆర్టీఓ కాదు, ఎవరు కాదు, కలెక్టర్ ఎలా ఇస్తారా? ఏంటి బాధ్యత? లోకల్ ఎమ్మెల్యే సమస్యలు అక్కడ మీరు సంతలో పెట్టి ఒకటి నేర్చుకున్న వేరే ఇష్టం. అక్కడ ఏ మెసేజ్ అవుతుంది? మొత్తం గ్రూపులు గోల్ చేస్తారు. ఏం చేస్తాను మరి అట్లా గ్రూపుల్లో అయిపోయి వాడు కూడా ఒక దేవతగాడు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ పవర్ అని చెప్తే ఏం చేస్తారు సార్? అన్నాడు వాడు సభ్యులు అన్ని బయట చూపుతారు. పద్ధతి కదా ఆరుగురు ఎమ్మెల్యే చోటు బయట చేయవలసింది అది సీఎం కాదండి. అంటే కలెక్టర్ ఇచ్చినప్పుడు ఏం మెసేజ్ పడుతుంది చెప్పడానికి మరి ఒకటి వచ్చేది అర్థం ఉంది వేరే సార్. నాకు సంబంధం లేదు, నేను ఎలా మరి ఎంత మరి అంటే మీరు గట్టకి తక్కువ మాట్లాడతాను. వాళ్ళకి పెట్రోల్ ఆడుతున్న బిస్కెట్ కనీసం 80 తెలుసుకోవచ్చు. వాళ్ళ తప్ప ఎందుకు తప్పుగా పడేది నీ తప్పు నా తప్పు కాదు. అదే పద్ధతి కాదు. అప్పుడు రాజకీయం కాదు అప్పుడు